యాన్ ఎజాక్యులేషన్ అని ఒక టర్మ్ వస్తుంది. అదేంటంటే వీర్యం వెళ్ళదు. శీఘ్రస్ఖలనం ఒకటి. తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. ఇంకోటి యాన్ ఎజాక్యులేషన్ అంటారు దాన్ని. ఆ యాన్ ఎజాక్యులేషన్ ఏదైతే ఉంటుందో అందులో అసలు వీర్యం బయటికి వెళ్ళదు. ఎంత ట్రై చేసినా గానీ. కొంతమందైతే హస్తప్రయోగం చేసి వీర్యాన్ని బయటికి తీస్తారు. అయితే అదొక ప్రాబ్లమ్. వాళ్ళు గూడా మన దగ్గర రావాల్సిందే ట్రీట్మెంట్ కొరకు. గంట సేపు చేస్తున్నాడంటున్నాడు. ఎరెక్షన్ ఉంటుంది. కానీ ఏందంటే వీర్యం తీయట్లేదు. ఆర్గాజం లెవెల్స్ రావట్లేదు. ఏం జేయాలో అర్థమైతలేదు. అలసిపోతున్నాడు. చేసి అరే ఇదేందబ్బా అసలు వీర్యమే వెళ్తలేదంటున్నాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు అలసిపోయి మ చేయితోని చేసుకుంటున్నాడు. అయితే ఇదొక ప్రాబ్లమ్. అప్పుడప్పుడు అవుతది. సర్టెన్ టైమ్స్ అది ఇగ్నోర్ జేయొచ్చు. మీరు ఏందంటే ఆహ్, రోజు చేస్తున్నారు ఎక్కువసేపు అది లేదంటే ప్రాబ్లమ్ వస్తది. అందుకే నేను చెప్పేదండి. ఎందుకంటే బ్యాలెన్స్‌లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు 2, 3 సార్లు చేశాను. 2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు. వీర్యం వెళ్తలేదంటే ఇక ఏదో చేస్తాడు. మాస్టర్బేషన్ చేస్తాడు, కొట్టుకుంటాడు. ఏదోటి మళ్ళీ అయ్యో! నేను నేచురల్ లేక ఎళ్ళలేదు. ఎంత చేసినా అది ఇది అంటాడు. అలసిపోతాడు. ప్రాబ్లమ్స్ వస్తాయి. అదంతా దారి తీస్తున్నాయన్నమాట ప్రాబ్లమ్స్‌కి. నేచురల్ వేలో వెళ్ళండి ఏం గాదు. యాన్ ఎజాక్యులేషన్ అనే టర్మ్ అనే పదం ఏదైతే ఉంటుందో చాలామంది సఫర్ అవుతారు దాంతోని. కలుస్తారు, అమ్మాయికి సుఖపెడతారు, అమ్మాయికొచ్చేస్తుంది. ఇతనికి రాదు. మరి ఇతనికి రాకపోతే ఇరిటేట్ అవుతాడు. ఇతను ఎట్లా ఇరిటేట్ అవుతాడో అలాగే అమ్మాయిలు గూడా ఇరిటేట్ అవుతారు ఒకవేళ ఆర్గాజం రాకపోతే. అయితే అందుకే యాన్ ఎజాక్యులేషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు ఆర్గాజం రాదు. మళ్ళీ చేత్తోని చేసి తీసేస్తారు. అప్పుడు వాళ్ళకు ఆర్గాజం వస్తది. అలాంటి వాళ్ళు మన దగ్గర మెడిసిన్స్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దాని ట్రీట్మెంట్ అవసరము మనం ఇస్తాం. యూజువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీ బిల్డ్‌కి పనికొస్తాయి. కండరాలు పెరుగుతాయి. ఇప్పుడు ఏందంటే ఆ టెస్టోస్టెరాన్ బాడీలో ఉన్నదంతా పోయి జిమ్ పోయి చేసుకుంటారు. అక్కడ ఖర్చయిపోతది. ఎప్పుడైతే బెడ్‌రూమ్‌కొస్తారో అక్కడ ఉండదది. టెస్టోస్టెరాన్ అక్కడ కూడా ఖర్చవుతది. అక్కడంతా ఖర్చు చేసి వచ్చేస్తున్నారు మీరు. మరి ఇక్కడ లేదు గదా! అట్లయితది. మరి ఏం జేయాలి అంటే దానికి పడినంత ఫుడ్ తీసుకోవాలి. మీరు నేచురల్ ఫుడ్స్ ఉంటాయి. వాటర్ మిలన్ ఉంటుంది. అలాగే మీరు దానిమ్మ పండు ఉంటుంది. అలాగే ఆల్మండ్స్ బాదాం ఉంటది. జీడిపప్పు ఏదైతే కాజు ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి నేచురల్. అశ్వగంధ పౌడర్ ఉంటుంది. అలాంటివి ఏదైనా మీరు వాడాలి. నేను ఒక రెమెడీ కూడా చూయించాను. ఖర్జూర పండు మనం అందులో 2 వెల్లుల్లు, ఎలకలు అవన్నీ ఇలాచి చేసుకొని చాలా మిలియన్స్ మంది యూజ్ చేస్తున్నారండి. చాలా హెల్తీగా ఉన్నారు. అవి కూడా వాడొచ్చు. ఇప్పుడు ఇక్కడ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వకపోతే మీ సైజ్ గూడా తగ్గిపోతుంది. అంగం సైజ్ కూడా తగ్గిపోతుంది. అంగం సైజ్ తగ్గుతుంది. అంగం గట్టిగా పడదు. మీకు లోలి గూడా వస్తుంది. మీకు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే మీరు మీ అంగం గట్టిగా లావవ్వాలి, గడుతు పెరగాలి, అది పెరగాలంటే మీరు ఒకవేళ జిమ్ చేస్తున్నారంటే ఇంకా చాలా మీరు సంపాదించాలి టెస్టోస్టెరాన్. మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి. మీరు ఎగ్ వైట్స్ ఎక్కువ తినండి. ఇంకా ఒకవేళ వచ్చేసిందనుకోండి అంగస్తంభన ప్రాబ్లము డెఫినెట్‌లీ మన దగ్గర రండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌లీ మనకు ట్రీట్మెంట్ అవసరం. ఎప్పుడు మీరు ఆ రెమెడీస్ చేసుకుంటూ కూర్చుంటే ఉన్నది ప్రాబ్లమ్ ఎక్కువ అవుతూ ఉంటది. మళ్ళీ నేను సెట్ చేసేసి 3, 4, 5 మంత్స్‌లో మళ్ళీ మీకు రెమెడీస్ మీద పెట్టేస్తే మీరు క్విక్ సెట్ అయిపోద్ది. అయితే టెస్టోస్టెరాన్ ఇమాజిన్ చేయండి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్. మీ దగ్గర ఎంత ఖర్చుంటే అక్కడ ఖర్చు చేయొచ్చు. మీరు పోయి అక్కడ కండరాలు పెంచొచ్చు. ఇన్ని టెస్టోస్టెరాన్ ఇచ్చేసి, అక్కడ పోయి ఇన్ని టెస్టోస్టెరాన్ ఇచ్చేసి మీరు సెక్స్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్పెర్మ్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఆ టెస్టోస్టెరాన్ ఒకవేళ డెఫిషియన్సీ అయిపోయింది, తక్కువైపోయిందంటే ఇక ఫినిష్. మీకు ఇక్కడ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లైంగిక సమస్యలన్నీ మొదలుపెడతాయి. బెంట్ పెన్నిస్ అంటారు దాన్ని. నార్మల్లీ ఇదేదైతే ఉంటుందో పెరోనీస్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ స్కార్ టిష్యూ ఫార్మ్ అయితది. దానివల్ల ఏమవుతుందంటే అంగం వంకరగా పోతుంది. ఎరెక్షన్ అప్పుడు వంకర పోతది. పెయిన్‌ఫుల్ ఎరెక్షన్ వస్తది. అంగం గట్టిపడేటప్పుడు నొప్పవుతది. పెనిట్రేట్ చేసేటప్పుడు నొప్పవుతది. వాళ్ళకు అటు పోవాలంటే కూడా చాలా సెక్స్‌లో పార్టిసిపేట్ అవ్వాలంటే కూడా వాళ్ళకు మెల్లిమెల్లిగా వాళ్ళకి దూరం అవుతూ ఉంటారు దాన్ని. అలాంటప్పుడు ఒకవేళ బెంట్ పెనిస్ పుట్టుకతో ఉందనుకోండి అప్పుడప్పుడు కొంతమందికి లెఫ్ట్, కొంతమందికి కొంచెం రైట్ ఉంటది. నో ప్రాబ్లమ్. కానీ ఒకవేళ పెయిన్‌ఫుల్ ఎరెక్షన్స్ ఉంటే అంటే అంగము నొప్పి అవుతుందనుకోండి అంగానికి మీరు కలిసేటప్పుడు, ఎరెక్షన్ వచ్చినప్పుడు నొప్పవుతుంది. దానికి ట్రీట్మెంట్ అవసరము. ఒకవేళ మీకు కర్వేచర్ ఏదైతే ఉంటుందో, కర్వ్ ఏదైతే ఉంటుందో ఒకవేళ సిగ్నిఫికెంట్‌లీ కర్వ్ అటు ఇటు కింద అయిపోతే కూడా ప్రాబ్లమే. అలాంటప్పుడు కూడా నా దగ్గర చాలా పేషెంట్స్ వచ్చారు ఈ పెరోనస్ డిసీజ్ తీసుకొని. వాళ్ళకు సర్జరీ చేయించుకోవాల్సొస్తది యూజువల్లీ. మన మెడిసిన్స్‌తో కొంచెం ఉన్నప్పుడు సెట్ అయిపోద్ది. ఇప్పుడు హస్తప్రయోగం జేసి కొంతమంది వాళ్ళ అంగాన్ని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వంకర జేసుకుంటారు. వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, మీరు రిలాక్స్ ఉండండి.
అంత పవర్‌ఫుల్‌గా మీరు ఎక్కువ కొట్టుకుంటారు, అది చేస్తారు, ఏదేదో రాపిడి చేస్తారు, ప్రోన్ మాస్టర్బేషన్ గోడకు అలా చేసి ఫ్రాక్చర్స్ కూడా అవుతుంది. ఫ్రాక్చర్ ఎలా అయితే కట్టుమని సెన్సేషన్ వెళ్ళిపోతుంది. ధన్మని అంగం కిందకెళ్ళిపోతుంది. ఇక విపరీతంగా వాళ్ళు ఎప్పుడైతే అది అంత ఫోర్స్‌ఫుల్‌గా కొట్టుకుంటారో ఈ నరాలు అవి ఇవి అన్నీ ఒత్తుకుపోతాయి. అంతా మర్చిపోతారు వాళ్ళు. అలా చేసి అది ధన్మని ఫ్రాక్చర్ అయిందనుకోండి. ఫ్రాక్చర్ అంటే ఏంటి? బొక్క ఫ్రాక్చర్, బోన్ ఫ్రాక్చర్ విన్నారు మీరు. ఈ పినైల్ ఫ్రాక్చర్ కూడా ఉంటది. అంగం కూడా ఫ్రాక్చర్ అయితది. అయితే కొంతమందికి కొంచెం చేసినప్పుడు వంకర ఇటు లెఫ్ట్, రైట్ అది ఇది అయితది అంతా కరెక్ట్ అయిపోతది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇగ చాలా ప్రాబ్లమ్ అయితది, ఇబ్బందయితది. బోన్ ఫ్రాక్చర్ అయినా కరెక్ట్ అయిపోతది. అక్కడ కాల్షియం ఫార్మ్ అయ్యి గానీ, దీనికి మళ్ళీ సర్జరీ వరకు పోతది. అందుకే రిలాక్స్. ఎప్పుడైనా సరే హస్తప్రయోగం చేసి మీరు చెడు చేసుకోకండి. బెంట్ పెన్నిస్ ఏదైనా ఉంటే పుట్టుకతో ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. నొప్పి లేకపోతే కూడా ఇగ్నోర్ చేయండి. ఒకవేళ మధ్యలో వస్తుంది ఇప్పుడు మెల్లమెల్లగా అటు ఇటు పోతుందంటే మీకు ట్రీట్మెంట్ అవసరం. మన దగ్గర తైలం, మన హల్వా క్యాప్సూల్ మనకి నేచురల్ మెడిసిన్స్‌తో మనం ట్రీట్మెంట్ చేస్తాము. మళ్ళీ మీ ఫార్మ్ వచ్చేస్తుంది. ఈ బెంట్ పెన్నిస్ ఎప్పుడైతే ఉంటుందో హస్తప్రయోగం చేసిన తర్వాత వంకర తింకర అయి దాని గర్త్ కూడా తగ్గిపోద్ది. సన్నగా కూడా అయిపోతది. ముంగట ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. దాని గర్త్ వెనకాల సన్నగా అయిపోతుంది. ఇలాంటి ఇబ్బందులుంటే కూడా మనతో తీసుకొచ్చి మెడిసిన్స్ ఉంటాయి. ది బెస్ట్